సురేఖ వాణి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాలలో అక్క, పిన్ని, వదిన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సురేఖ వాణి ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి. ఒకానొక సమయంలో అక్క, వదిన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన సురేఖ వాణి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల వ్యక్తిగత కారణాల వల్ల ఈమె సినిమాలను తగ్గించారని తెలుస్తోంది. ఇక సురేఖ వాణి సురేష్ తేజ్ అనే ఒక దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈయన దర్శకత్వంలో ఈమె బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరించటమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసేవారు. అనంతరం సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకొని మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి తన భర్త మరణం తర్వాత సినిమాలను కూడా కాస్త తగ్గించారు. అనారోగ్య సమస్యలతో సురేఖ వాణి భర్త సురేష్ తేజ 2019వ సంవత్సరంలో మరణించిన విషయం తెలిసిందే. ఇలా తన భర్త మరణం తర్వాత తన కూతురుతో కలిసి ఈమె ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఇక కరోనా సమయంలో సోషల్ మీడియాలోకి సురేఖ వాణి ఎంట్రీ ఇచ్చారు. భర్త చనిపోయిన బాధలో ఉన్న తన తల్లిని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావటం కోసం ఆమెను సోషల్ మీడియాకు పరిచయం చేశారు. అప్పటి నుండి సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఈ తల్లి కూతుర్లు చేసే హడావుడి మామూలుగా ఉండదు. వెకేషన్లకు వెళ్లటం, పార్టీలు చేసుకోవటం, పొట్టి పొట్టి దుస్తుల్లో దర్శనం ఇవ్వటంతో వీరి వ్యవహార శైలిపై భారీ స్థాయిలో విమర్శలు వచ్చేవి. ఇక సోషల్ మీడియా వేదికగా సురేఖ వాణి లేదా సుప్రీత ఎలాంటి పోస్ట్ చేసినా విమర్శించే వారి సంఖ్య అధికంగా ఉండేది. ముఖ్యంగా వీరు వేసుకునే వస్త్రధారణపై భారీగా విమర్శలు వచ్చేవి. తాజాగా సురేఖ వాణి తన కుమార్తె సుప్రీత హీరోయిన్గా నటించిన చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొనగా తనకు సోషల్ మీడియాలో వీరు వేసుకునే దుస్తులపై వచ్చే నెగటివ్ కామెంట్ల గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సురేఖ వాణి సమాధానం చెబుతూ ప్రతి ఒక్కరూ అన్ని విషయాలను ఒకే విధంగా ఆలోచించాలని రూలేమీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తుంటారు. కొంతమంది ఆలోచన విధానం అంతే ఉంటుంది. అందుకే బ్యాడ్ కామెంట్లు చేస్తారని తెలిపారు. ఇలాంటి కామెంట్లు మొదట్లో చూసినప్పుడు మేం కూడా స్పందిస్తూ వాటికి రియాక్ట్ అయ్యేవాళ్ళం. కానీ తర్వాత అలాంటివి చదివి వదిలేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి మెసేజ్లు చూస్తే మాకు కూడా నవ్వొస్తూ ఉంటుంది అంటూ సురేఖ వాణి సోషల్ మీడియాలో తన గురించి వచ్చే ట్రోల్స్పై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.